హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలుస్ వరల్డ్. నేను మీ శైలజ. ఈరోజు బెండకాయతో డీప్ ఫ్రై, చాలామంది బెండి 65 అని కూడా అంటారు. సో మంచి క్రిస్పీ బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా బెండకాయలని ఒక వెట్ క్లాత్ తోటి క్లీన్ చేసుకుని ఇలా కావాల్సిన సైజులో చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. చాలామంది వాటర్లో కడుగుతూ ఉంటారు. ఇన్స్టెంట్గా చేసుకునేటప్పుడు వాటర్లో కడిగితే బెండకాయ ముక్కలు జిగురుగా గమ్మిగా వచ్చేస్తాయి. సో అలాంటి వాళ్ళ కోసం ఇలా వెట్ క్లాత్తో కనుక క్లీన్ చేసుకుంటే మనకి ఆ గమ్మీ టెక్స్చర్ అనేదాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని అలా ఒక ముక్క వేసుకుని అది వేగుతోంది అనిపించినప్పుడు మనకి ఆయిల్ సరిపడా హీట్ ఎక్కింది కాబట్టి కొద్దిగా బెండకాయ ముక్కల్ని వేసుకుని వేయించుకోవాలి. బెండకాయ ముక్కలన్నీ ఒకేసారి వేసుకుంటే కనుక మనకి ముద్దగా అయిపోయి మనకి కావలసిన రిక్వైర్డ్ క్రిస్పీనెస్ అనేది రాదు. సో కాబట్టి కొద్దిగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. సో అక్కడక్కడ కొంచెం కలర్ ఎక్కువ వచ్చినవి ఉన్నాయి. బట్ ఓకే, బెండకాయ డీప్ ఫ్రై కాబట్టి మనం సరిపడా స్పైసెస్ యాడ్ చేస్తే అది బాగానే ఉంటుంది. సో ఇలా వేయించుకున్న తర్వాత మనకి కావాల్సినన్ని వేరుశనగ గుళ్ళు కానీ, ఇంకా ఇష్టమైన వాళ్ళు దాంట్లోకి జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను జీడిపప్పు ఎక్కువ ప్రిఫర్ చేయను. సో దానికోసం వేరుశనగ గుళ్ళని మాత్రమే యాడ్ చేశాను. సో వేరుశనగ గుళ్ళని కూడా ఆల్రెడీ హాట్ ఆయిలే కాబట్టి సో ఎక్కువసేపు టైం తీసుకోదు. సో జాగ్రత్తగా గ్రాడ్యువల్గా కొద్దిగా వేయించుకుంటూ వాటిని కూడా ఒక బాండీలోకి తీసుకుని సెపరేట్ చేసుకోవాలి. అండ్ మనకి పల్లీలు వేయడం వల్ల ఏమవుతుందంటే మన ఫ్రైకి ఒక కాంటినెంటల్ లుక్ అనేది వస్తుందన్నమాట. మంచి రిచ్గా స్టైలిష్గా, అలాగే చిన్నపిల్లలకి తినేటప్పుడు ఆ పల్లీలు కూడా హెల్దీ అండ్ నోట్లో అవి మధ్యలో వస్తూ ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ ఫ్లేవర్ని. సో వీటిని కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే ముందుగా వేయించుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. సో మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంటుగా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం, అలాగే మంచి టిప్స్ కోసం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వీడియోస్ కోసం. సో ఆల్రెడీ ఇలా వేయించి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని అలాగే వేరుశనగ గుళ్ళని ఒక బౌల్లో వేసుకొని దీనిలోనే సరిపడా ఉప్పు, కారం, నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసానండి. సో కారం తక్కువగా తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. సో యాజ్ పర్ మీ టేస్ట్ ప్రకారం. సో దీంట్లోకి లాస్ట్గా నేను కొద్దిగా పసుపు, అలాగే సరిపడా జీలకర్ర పొడిని యాడ్ చేశాను. నేను ఇది మార్కెట్లో కొనుక్కున్నాను. మీరు కావాలి అంటే కనుక జీలకర్ర ఇంట్లో వేయించుకుని కూడా పౌడర్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని సర్వ్ చేసుకుంటే పిల్లలు, పెద్దలు అందరూ బాగా ఇష్టపడే క్రిస్పీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలామంది దీన్నే బెండకాయ 65 అని కూడా అంటారు. సో పళ్ళు లేని వాళ్ళు తినడం కొంచెం కష్టమే, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ బెండకాయ ఫ్రైని బాగా ఎంజాయ్ చేస్తారు. సో చూశారు కదండి క్రిస్పీ బెండకాయ ఫ్రై. సో మీకు కూడా నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.